ప్రభువునందు ప్రియులందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియులరా, ఈరోజు ఒక మంచి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. ప్రియులరా, ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశం ఆల్రెడీగా మీరు థంబ్నెయిల్ చూశారు కాబట్టి అందులో ఉన్నటువంటి విషయమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. కనుక మీరందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలన్నీ కూడా కొంచెం విని గ్రహించి వాటి చొప్పున మీరు నడుచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఆల్రెడీగా మనకు థంబ్నెయిల్లో రామాలో అంగలార్పు ఓదార్పు లేని రాహేలు అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందామండి. ప్రభువునందు ప్రియులరా, మత్తయి సువార్త ఈ 2వ అధ్యాయంలో మనకు చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. సుమారుగా మనకు 5 మంది ప్రవక్తలు చెప్పినటువంటి ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఈ 2వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. మోషే ప్రవక్త, మీకా ప్రవక్త, హోషియా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, అట్లాగే యెషయా ప్రవక్త, ఈ 5 మంది కూడా ఈ 5 మంది ప్రవక్తలు వాళ్ళు చెప్పినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో మనము ఈ లేఖన భాగాల్లో మనము ఆలోచన చేద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా మనము ఆలోచిస్తే మన ప్రభు, మన రక్షకుడు యేసు, ఆయన యూదయ దేశము బెత్లెహేములో ఆయన పుట్టాడు. ఆయన పుట్టిన పిమ్మట తూర్పు దేశమందునటువంటి జ్ఞానులు ఆకాశములో కనిపించేటువంటి ఒక నక్షత్రాన్ని వాళ్ళు ఆధారం చేసుకొని ఆ యూదయ దేశము బెత్లెహేమునకు వాళ్ళు వచ్చినట్లుగా మనకు ఆ 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఈ సందర్భాన్ని మనము బాగా ఆలోచిస్తే ఆదికాండం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం, అందులో ఏమని రాయబడిందంటే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడిందంటే యాకోబులో ఒక నక్షత్రము ఉదయించును అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఇది యేసును గురించి రాయబడినటువంటి మాటగా మీరు గమనించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తుంటున్నాను. ఈ మాట ఎవరు పలికారు అంటే గ్రంథకర్త మోషే. ఇది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కనుక ప్రియులరా, యాకోబులో ఒక నక్షత్రము ఉదయించును అనేటువంటి ఈ వాగ్దానం లేదా ఆత్మ మూలంగా పలికినటువంటి ఈ మాటను కొంచెం మీరు ఆలోచించండి. ఆయన నక్షత్రము అని రాయబడింది కొత్త నిబంధనలో. ఇది ఆయన కొరకే ఉదయించినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రం వాళ్ళు తూర్పు దేశమందునటువంటి జ్ఞానులు యూదయ దేశము బెత్లెహేములో పుట్టినటువంటి ఆయనను, అంటే మన ప్రభువును, మన రక్షకుణ్ణి వాళ్ళు హేరోదు రాజును వచ్చి అడుగుతూ ఉన్నారు. హేరోదు రాజుకు రాజు పుట్టాడు అంటేనే కలవరం వచ్చింది ఆయనకు. అందుకే ప్రజల్లో ఉండేటువంటి శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారిని పిలిపించాడు. మీ గ్రంథములో ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా మెస్సియా రాకను గురించి ఎక్కడైనా రాయబడిందా అని అడిగితే వాళ్ళు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని వాళ్ళు ఎత్తి చూపించారు. ఇదే విషయాన్ని మరలా మనకు 2వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ప్రియులరా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దానవి కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనేటువంటి ఈ మాట మనకు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలోను, అట్లాగే యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనంలోనూ ఈ మాట రాయబడింది. పిల్లరా, మీరందరూ కూడా మీరు గమనించాలి. ఆయన పుట్టిన తరువాత వీళ్ళు నేరుగా తూర్పు దేశంలో వచ్చినటువంటి ఈ జ్ఞానులు రాజు దగ్గరకు పోయాడు. రాజుకు కలవరం వచ్చింది కదా, ఆయన ఏమైనా ఆలోచన చేశాడు అంటే జ్ఞానులకు ఎలాగా చెప్తా ఉన్నాడంటే, మీరు ఆయనను చూసిన తర్వాత మరలా నాకు కూడా సమాచారం ఇస్తే నేను కూడా పోయి ఆయనను నేను చూస్తాను అన్నట్లుగా ఆ 2వ అధ్యాయం అంతా కూడా మీరు బాగా చదివితే కనుక మీకు అర్థమవుతుంది ప్రియులరా. అయితే ఈ జ్ఞానులు దేవుని వలన ఉపదేశించబడ్డారు. వీళ్ళు అందుకే వాళ్ళు వచ్చినటువంటి దారిగా కాకుండా ఇంకొక దారిలో వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో మనము బాగా ఆలోచిస్తే
ఇక్కడ జ్ఞానులు వాళ్ళు తిరిగి తన యొద్దకు రాకపోవడాన్ని బట్టి హేరోదు రాజు ఆయన ఏం చేశాడంటే ఆ యూదయా దేశపు ఈ బెత్లహేములో దాని పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ చిన్నపిల్లలు అంటే 2 సంవత్సరాల కంటే వయస్సు తక్కువగా ఉండేటువంటి చిన్నపిల్లలందరినీ కూడా వధించను అనేటువంటి మాట మనకు అక్కడ రాయబడింది ప్రియులరా. అయితే ఇది ఎలా జరిగింది అంటే ఈ చిన్నపిల్లలను ఈ హేరోదు రాజు వధిస్తాడు అని ముందుగానే గ్రహించినటువంటి దేవుడు యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నువ్వు ఆ చిన్న బిడ్డను తీసుకొని ఐగుప్తునకు వెళ్ళాలి అని ప్రభు దూత వలన అక్కడ ఆయన బోధించబడతాడు. అయితే ఆ రాత్రి సమయంలో ఆ చిన్న బిడ్డను తీసుకొని ఆయన అక్కడి నుంచి ఆ ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళ్ళినట్లుగా మనకు 2వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనబడతా ఉంది. ఈ చిన్నపిల్లల వధ మీరు ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచిస్తే గనక జ్ఞానులు తన్ను అపహసించారు అంటే నన్ను లెక్క చేయలేదు వాళ్ళు, నాకు మరలా తిరిగి సమాచారం ఇవ్వలేదు వాళ్ళు అని ఆయన ఏం చేశాడంటే ఆ బెత్లహేము దాని సకల ప్రాంతాలు దాని చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ కూడా వధించినట్లుగా మనకు ఈ 2వ అధ్యాయంలో మనకు 14వ వచనంలో మనకు కనబడుతోంది ప్రియులారా. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా ఒక 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో వాళ్ళు పెరిగారు. మోషే పుట్టినటువంటి కాలంలో కూడా ఇశ్రాయేలీయుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. వాళ్ళు అన్ని విషయాలలో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, చాలా దృఢంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళలో ఈ మగపిల్లలందరినీ కూడా మనం చంపేద్దాము అనేటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచన మీరు ఆలోచన చేయాలి. మీరు నిర్గమాకాండం 1-2 అధ్యాయాలు కనుక మీరు చదివితే కనుక అక్కడ మంత్రసానులుగా పిలువబడేటువంటి వారు పుయా షిఫ్రా అనేటువంటి ఈ మంత్రసానులకు ఫరో ఆజ్ఞాపించాడు, వాళ్లకు పురుడు పోసిన వెంటనే మగపిల్లల్ని మీరు చంపేసేయండి అని ఫరో ఆజ్ఞ జారీ చేస్తాడు. అయితే ఈ సానులు దేవునికి భయపడి అలా చేయకుండా మరలా తిరిగి ఆ ఫరో పిలిపించినప్పుడు వాళ్లకు జ్ఞానముగా ఆయనకు తెలియజేసినట్లుగా మనకు నిర్గమాకాండం 1-2 అధ్యాయాల్లో మనకు ఈ విషయాలన్నీ కూడా కనబడుతుంది. అంటే అక్కడ కూడా ఈ చిన్న పిల్లల వధ అనేది జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకు మోషేను క్రీస్తును ఇద్దరిని కూడా పోలుస్తూ ఉన్నాను అంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషే నాయకత్వాన్ని వహించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి వాళ్లకు స్వతంత్ర దేశంలోనికి నడిపించడానికి నాయకుడుగా లేదా ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా మోషే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించండి. అట్లాగే యేసు ప్రభువు కూడా ఆయన పాపుల రక్షకుడు, అంటే పాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి అరుదించాడు. అంటే దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసు ఉన్నాడు అనేటువంటి ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు నేను మీకు మనవి చేస్తున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో వాళ్ళు బ్రతికారు. అయితే మనము హోషియా గ్రంథములో 11వ అధ్యాయము ఆ 1వ వచనంలో గనక మీరు గమనిస్తే గనక ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినే అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది ప్రియులారా. ఎందుకంటే ఈ హేరోదు చిన్నపిల్లలందరినీ కూడా వధించబోతూ ఉన్నాడు అనేటువంటి ఈ విషయాన్ని గ్రహించినటువంటి దేవుడు అతనికి ప్రభుదూత వలన వాళ్ళు బోధించబడ్డారు. మీరు ఐగుప్తుకు వెళ్ళండి, ఐగుప్తులో మీరు ఉండండి, నేను చెప్పేంత వరకు కూడా మీరు అక్కడే ఉండండి అని అక్కడ వాళ్ళు కొంతకాలం గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఈ సందర్భంలో మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఐగుప్తు దేశంలో మన ప్రభువు కూడా కొంతకాలం ఆయన పెరిగినట్లుగా మనకు కనబడుతుంది. అంటే అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు అనేది మనకు బైబిల్లో మనకు ఎలా రాయబడిందంటే హేరోదు మరణం వరకు నువ్వు అక్కడ ఉండాలి అనేటువంటి మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి ప్రియులరా. మీరు మత్తయి సువార్త
ఈ 2వ అధ్యాయాన్ని కొంచెం మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 14వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రభువు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. అంటే ఎంతవరకు వాళ్ళు అక్కడ ఉన్నారంటే, ఆ ఐగుప్తు దేశములో వాళ్ళు ఎంతవరకు అక్కడ ఉన్నారు అంటే హేరోదు మరణం వరకు అక్కడ ఉన్నట్లుగా మనకు లేఖన భాగంలో మనకు కనబడతా ఉంది ప్రియులరా. అట్లాగే మీరు 19, 20, 21 వచనాలు, ఈ 3 వచనాల్లో కూడా హేరోదు మరణము తరువాత మరలా వాళ్ళు ప్రభువు చేత బోధించబడ్డారు అనేటువంటి విషయం మనకు ఈ 19వ వచనం, 20వ వచనం, 21వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. దయతో మీరు కొంచెం లేఖన భాగాన్ని మీరు గమనించండి. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమై స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. చూస్తున్నారా ప్రియులరా? ఐగుప్తులో నుంచి నా కుమారుని పిలిచి తిని, ఇది ప్రవక్త పలికినటువంటి మాట నెరవేర్పు కొరకు వాళ్ళు అక్కడికి వెళ్ళినట్లుగా, ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా మనకు ఈ లేఖన భాగం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఇది ఎక్కడ రాయబడిందంటే హోషియా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనములో ఈ మాట రాయబడింది ప్రియులరా. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఒకటి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒకటి, అలాగే హోషియా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి ఈ 3 ప్రవచనాలు కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆయా ప్రవక్తల ద్వారా యేసు యొక్క జననాన్ని గురించి ఈ లోకానికి ఆయన తెలియజేసినట్లుగా మనకు ఈ సందర్భాలలో మనకు కనబడతా ఉంది ప్రియులరా. అయితే ఈ చిన్న పిల్లల వద ఈ జరిగినప్పుడు ఒక విషయం ఇక్కడ మీరు గమనించాలి. 17వ వచనాన్ని మీరు గమనించండి. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. దయతో మీరు గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట మీరు గమనించండి. ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశం కూడా ఇదే. రామాలో అంగలార్పు అక్కడ వినబడతా ఉంది. ఏడ్పును మహారోదన ధ్వని కలిగను. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచిస్తే కనుక కొన్ని విషయాలు మనకి ఇక్కడ తెలుస్తాయి. రాహేలు ఎవరండి? రాహేలు యాకోబు భార్య. ఆమెకు 2 పిల్లలు, యోసేపు, బెన్యామీను. వీళ్ళిద్దరి కంటే ముందు రాహేలు చనిపోయిందండి. అయితే ఈమె ఎక్కడ సమాధి చేయబడిందంటే బెత్లెహేమునకు సమీపంగా రామా అనేటువంటి ప్రాంతం ఉంది ప్రియులరా. దయతో మీరు గమనించండి. బెత్లెహేమునకు సమీపముగా అంటే దగ్గరగా ఉంది ఆ ప్రాంతం, రామా అనేటువంటి ఆ ప్రాంతం, ఆ ఊరు. అక్కడ ఆమె సమాధి చేయబడినట్లుగా మనకు ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూడొచ్చు. ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూడొచ్చు ప్రియులారా. యూదులు బబులోను చెరకు వాళ్ళు కొనిపోబడ్డారు. రాహేలు సమాధి పక్కగా వాళ్ళు కొనిపోబడినట్లుగా ఇర్మియా ప్రవచనంలో మనకు కనబడుతోంది ప్రియులారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. అంటే ఇప్పుడు మనము ఈ రామాలో అంగలార్పు వినబడెను, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉండెను అని ఇర్మియా ప్రవక్త పలికినటువంటి ప్రవచనం ఇది. అయితే వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళారు. అంటే రాహేలు యొక్క ఆ సమాధికి పక్కగా వారు వెళ్ళినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతోంది ప్రియులరా.
ఇక్కడ కుమారులను కోల్పోయినటువంటి తల్లులు విలపిస్తున్నటువంటి ఈ తల్లులందరికీ కూడా ఇశ్రాయేలు అంటే ఈ రాహేలు అందరి ఒక గుర్తుగా ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకే ఈ లేఖన భాగములో బిడ్డల్ని కోల్పోయినటువంటి తల్లులు, ఆ చిన్న బిడ్డల్ని కోల్పోయినటువంటి తల్లులు వాళ్ళు ఓదార్పు లేకుండా ఉన్నారు. వాళ్ళు నిజంగా మహారోదన, ఏడ్పులు ఇక్కడ మనకు ఈ అధ్యాయంలో మనకు కనబడతా ఉన్నాయి ప్రియులరా. అందుకే ఈ విషయాలను కొంచెం మీరు జాగ్రత్తగా మీరు గమనించాలని ఈ మాటలను బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ప్రియులరా. ఇది మనకు 4వ ప్రవక్త అంటే మనకు ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనము మోషే చెప్పినటువంటి ప్రవచనాన్ని చూసాం, మీకా గ్రంథంలో ప్రవచనాన్ని చూసాం, అట్లాగే హోషియా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాన్ని చూసాం. ఇప్పుడు మనము యెషయా గ్రంథంలో, ఇప్పుడు మనము ఇర్మియా గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ ప్రవచనాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. అట్లాగే ఇక్కడ ఇంకా ఒక ప్రవచనం కూడా ఉందండి. వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి తిరిగి వచ్చిన తరువాత వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఇశ్రాయేలు దేశానికి వాళ్ళు వచ్చారు. ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఆయన నజరేయుడుగా పిలువబడాలి. అందుకే మన ప్రభు నజరేయుడుగా ఉన్నాడు ఆయన. అందుకే దయ్యాలు ఆయనను నజరేయుడు అయినటువంటి యేసు అంటున్నారు. ఆయన నజరేయుడుగా పిలువబడ్డాడు ఆయన. ఎందుకంటే ఆయన నజరేతులో నుండి ఆయన వచ్చినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది పిల్లరా. ఒక్క విషయాన్ని మీరు గమనించండి. ఇక్కడ యేసు ప్రభు ఆయన నజరేతు వాడుగా, ఇది ఎక్కడ ఉందంటే గలిలయలో ఉంది. ఇది ఆ రోజు ఇశ్రాయేలు ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి యూదులు ఈ గలిలయ ప్రాంతపు యూదులను చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇతర యూదుల కంటే ఈ గలిలయలో నివసించేటువంటి యూదులు విద్యా సంస్కృతులలో వీళ్ళు అల్పులుగా ఉన్నారు అని మనకు కొన్ని విషయాలలో మనకు ఈ విషయాలు తెలుస్తూ ఉన్నాయి ప్రియులారా. కనుక ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు గమనించండి. కొన్ని సందర్భాలలో నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని మనం ఎక్కడ చూస్తున్నామంటే ఇది కొత్త నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే మన ప్రభువు నజరేతు వాడుగా ఉన్నాడు. ఆయన నజరేయుడుగా పిలువబడుతున్నాడు ఆయన. ఇది కూడా ప్రవక్త పలికినటువంటి మాట అని మనకు ఎక్కడ కనబడతా ఉంది అంటే మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయము 22వ వచనంలో మనకు కనబడతా ఉంది ప్రియులారా. 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగినను రాయబడింది. చూడండి, ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్పు కొరకు వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి తిరిగి వచ్చిన తరువాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఆ నజరేతులో ఉన్నారు. ఆ నజరేతులో వాళ్ళు పెరిగారు. అందుకే వాళ్ళు యెరూషలేములకు వచ్చినప్పుడు కూడా మరలా తిరిగి ఆ నజరేతు ప్రాంతానికి వాళ్ళు తిరిగి వెళుతున్నట్లుగా మనకు కొన్ని లేఖనాలు మనకు చాలా బలంగా మనకు సాక్ష్యం ఇస్తున్నాయి ప్రియులరా. మీరు లూకాసు వార్త ఈ నజరేయుడు అనేటువంటి విషయానికి కొన్ని రెఫరెన్సులు నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 39వ వచనాన్ని చూడండి. 39వ వచనం లూకాసు వార్త 2వ అధ్యాయము 39వ వచనం. వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అని రాయబడింది. చూడండి, ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? గలిలయలోని నజరేతను తమ ఊరికి వాళ్ళు తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. చూస్తున్నారా? ఆయన నజరేయుడుగా పిలువబడాలని ప్రవక్తలు ప్రవచించారండి. ప్రవక్తలు చెప్పారు ఈ మాట. అందుకే యోసేపు ఐగుప్తులో నుండి తిరిగి వచ్చిన తరువాత ఆయన నజరేతులో స్థిరపడ్డాడు. అక్కడే ఉన్నాడు ఆయన.
అక్కడే పెరిగాడు ఆయన. ఆయన ఈ పరిచర్య ప్రారంభించడానికంటే ముందు ఆయన ఈ పరిచర్య అంటే ప్రభు తనకు అప్పగించినటువంటి పరిచర్య ప్రారంభించడానికి ముందు ఆ నజరేతును విడిచి బయటికి వచ్చినట్లుగా మనకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులారా. ఇన్ని లేఖనాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇన్ని లేఖనాల్లో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఆయన నజరేయుడిగా పిలువబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో అనేక సందర్భాలలో రాయబడి ఉంది. అయితే ఈ నజరేతు అన్నది ఎన్నిక లేనటువంటి ఒక చిన్న గ్రామం. అది అక్కడ ఈ మిగతా ప్రాంతాలలో ఉన్నటువంటి యూదులు ఈ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులను తక్కువగా చూస్తున్నారు. వాళ్ళు విద్యలోను అట్లాగే సంస్కృతులలోనూ వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అంటే అల్పులుగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అత్యధికులుగా వాళ్ళను గౌరవించడం లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ మీరు గమనించండి ప్రియులారా. అందుకే ఆ రోజు అపోస్తులు కూడా కొన్ని సందర్భాలలో నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అని చెప్పేసి ఒక ప్రశ్న మనకు కనబడతా ఉంది. అయితే అప్పుడు మనకు ఏమైనా వినబడుతుందంటే వచ్చి చూడమంటున్నాడు ఆయన. కనుక ప్రియులారా, ఈ మాటలన్నీ వినేటువంటి మీరు మన ప్రభు నజరేయుడిగా పిలువబడ్డాడు ఆయన. ఇవి ప్రవక్తల వచనాలలో రాయబడినటువంటి మాటలు ప్రియులారా. ఇవన్నీ కూడా మనకు ఎక్కడ కనబడుతున్నాయంటే మత్తయి సువార్తలో కనబడుతున్నాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనబడుతున్నాయి. ఈ 2వ అధ్యాయంలో మరి గ్రంథకర్త మోషే అయినటువంటి మోషే ద్వారా పలికినటువంటి మాటను, అట్లాగే మీకా గ్రంథంలో పలికినటువంటి ప్రవచనాన్ని, హోషియా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని, ఇర్మియా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని, అలాగే యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం, అంటే నజరేయుడిగా ఆయన పిలువబడుతున్నాడు అనేటువంటి వచనాన్ని, ఇన్ని వచనాలు మనకు ఆధారంగా మనకు కనబడుతున్నాయి ప్రియులారా. ఇవన్నీ కూడా మన ప్రభు మెస్సియాను గురించినటువంటి, రాకను గురించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దయతో కొంచెం మీరు ఈ మాటలన్నీ కూడా ఆలోచించి దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగిపోవాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.